హలో అందరికీ నమస్తే. మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు మహబూబ్నగర్ రూరల్ మండల్ పరిధిలోని వెంకటాపూర్ గ్రామానికి రావడం జరిగింది. వెంకటాపూర్ గ్రామం మహబూబ్నగర్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ 1300 మంది ఓటర్లు ఉండగా 2700 మంది జనాభా ఉన్నట్టు సమాచారం. వెంకటాపూర్లో ఎక్కువగా యాదవులు ఉన్నట్టు, దాని తర్వాత ఎస్టీ సామాజిక వర్గం, తర్వాత ఎస్సీలు ఉన్నట్టు సమాచారం. అయితే ఇక్కడ వెంకటాపూర్ గ్రామ పంచాయతీలో ఎస్టీ రిజర్వేషన్ రావడం జరిగింది. అయితే ఇక్కడ 5 మంది క్యాండిడేట్స్ నిలబడ్డారు. కానీ పోటీ మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారం. అయితే ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలనుకుంటున్నారు, ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారో ఒకసారి వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, వెంకటాపూర్ లో ఎంతమంది సర్పంచ్ కి నిలబడ్డారు? 5 మంది అభ్యర్థులు నిలబడ్డారు. 5 మంది. ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశాలు, ఎవరి మధ్యలో పోటీ గట్టిగా ఉంది? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 బాగానే ఉన్నాయి. ఎక్కువ పోటీ ఎవరి మధ్యలో? ఎక్కువ పోటీ అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య. కాంగ్రెస్, బీఆర్ఎస్. స్వామి, ఇక్కడ మీ వెంకటాపూర్ లో మేజర్ సమస్యలు ఏమన్నాయి? ఈ సమస్యలు అంటే ఇప్పుడు పెద్దగా ఏం లేవు, అన్ని బాగానే ఉన్నాయి. వాళ్ళు బాగానే చేసిండ్రు, అన్ని మంచిగా ఉన్నాయి. సమస్యలు అయితే ఏం లేవు. సమస్యలు అయితే ఏం లేవు. ఎంతమంది నిలబడ్డారు రూరల్ సర్పంచ్ కి? 5 మంది ఉన్నారు. 5 మంది. ఎవరి మధ్యలో పోటీ గట్టిగా ఉంది? అది మనకు తెలియదు ఆయన, మనకు తెలియదు, మాకైతే తెలియదు ఆ కథ. బెమ్మ రాసిన రాత చూసిన పోదంట. ఓన్ అదృష్టం ఉంటే సీట్ ఎక్కుతాడు, అదృష్టం లేకపోతే ఎక్కడు. సరే, మీ వెంకటాపూర్ లో రోడ్లు, మోర్లు, ఇండ్లు మంచిగా ఉన్నాయి. మంచిగా ఇంతవరకు మంచిగా ఉన్నాయి. ఇది ఇంతవరకు ఇబ్బంది లేదు, మంచిగా కూడా. వెంకటాపూర్ గ్రామంలో అంటే ఇంకా అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఏంటంటే ఇప్పుడు రాజకీయం పూరా మారిపోయినట్టుంది. ఇప్పుడు మనము ఇక్కడ సీఎం ఎవరు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ కూడా వాళ్ళే వేసుకుంటాం. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే మహబూబ్నగర్లో ఉన్నారు కదా, ఇప్పుడు ఆయన ఉంటేనే ఇక్కడ పనులు అవుతాయి, లేకుంటే కావు. అందుకే ఇక్కడ రూలింగ్ పార్టీలు ఉన్న వాళ్ళు ఉంటే మంచిగా అవుతుంది అని అంటున్నారు. ఏమంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన పోటీ ఫుల్ ఉన్నది. మళ్ళీ ఇంకోటి బీజేపీ కూడా ఉంది. అది ముగ్గురులో ఇంకా ఎవరు వస్తారని చెప్పలేం. పోటీ మాత్రం కాంగ్రెస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ కే ఉంది. అందరు కొత్తలేనా ఇప్పుడు నిలబడ్డారు? కొత్తలే, అందరు కొత్తలే. పాతలు అయితే వెళ్ళారు. సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, మీకు తెలిసి ఎవరికి ఎక్కువ అంటే పోటీ ఎవరి మధ్యలో ఉంది? ఎవరు? ఇద్దరు. పాండు నారాయణ అంటే కాంగ్రెస్, పాండు అంటేనేమో బీఆర్ఎస్. ఎవరు మీకు తెలిసి చదువుకున్న పిల్లాడు అండ్ వీళ్ళిద్దరు ఇట్లా ఎవరైతే కొంచెం వస్తే గెలిస్తే మంచిగా అయితే ఊరుకుంటున్నారు? నేను ఎందుకంటున్నానంటే ఇప్పుడు మనం ఉంటాం, మీరు ఉన్నారు, మీకైతే అరే పొట్టగాడు వచ్చింటే జర ఇదైతే జర మంచిగా చేస్తారని మీకు ఉంటది కదా. అట్లా మీరు ఎవరు ఎస్టీ వచ్చింది కాదే, ఇక్కడ యాదవులు ఎక్కువ ఉన్నారు ఈ ఊర్లో, వచ్చిందే ఎస్టీ కాబట్టి ఎస్టీలో నిలబడతారు, ఇంకా వేరే అంతే, తగ్గ పోటీ ఉంది. సరే పట్ చూద్దాం. వెంకటాపూర్ లో ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి? మీరు గతంలో చూసుకున్నట్టయితే ఇక్కడ బీఆర్ఎస్, గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థి గెలిపించారు. ఇక్కడ భారీ మెజారిటీతో గెలిపించిన తర్వాత గత ప్రభుత్వాలు చేసింది ఏంటంటే ఉన్నది దోచుకో ఇంట్లో దాచుకో అనే నిదానంతో వాళ్ళు దోచుకున్నారు. గతంలో మా వెంకటాపురంలో జరిగిన అభివృద్ధి ఏంటంటే శూన్యం. కానీ ఈసారి ప్రజలు దానికోసము ఎవరైతే వెంకటాపురం నుంచి పోటీ చేస్తున్న 5 అభ్యర్థులలో ఎవరు చేస్తే బాగుంటుంది, ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది అని చూసుకున్నప్పుడు అందరూ ఒకటే పేరు చెప్తున్నారు. నారాయణ అయితే చదువుకున్న యువకుడు, ఎటువంటి రిమార్క్ లేదు, ఆయన పైన ఎటువంటి అలిగేషన్స్ లేవు, సీదాసాదా మనిషి, నిరుద్యోగి, మన కోసం వస్తున్నాడు, ఆయనను ఎన్నుకుంటే అయితే మటుకు వెంకటాపురం అభివృద్ధి చెందుతుంది అనేసి అనుకుంటున్నాము. ఈ వెంకటాపురంలో ముఖ్యంగా మేజర్ సమస్యలు ఏమైనా ఉన్నాయా? వెంకటాపురంలో మేజర్ సమస్యలు చాలా ఉన్నాయి. గతంలో 40 ఏళ్ళ కింద ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన పేదలకి అదే ఇందిరమ్మ ఇల్లులు ఇప్పటికీ ఉన్నాయి. అవి ఆల్మోస్ట్ ఆల్ డిమాలిష్ అయ్యే పొజిషన్లు ఉన్నాయి. అవి పట్టించుకునేది లేదు. దాని తర్వాత ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి, అలాగే ఊర్లో
ప్రైమరీ స్కూల్ తప్ప మనకి మళ్ళీ సెకండరీ స్కూల్ కోసం మహబూబ్నగర్ వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ సెకండరీ స్కూల్ ఇప్పుడు 2025కి వచ్చినా కానీ మా ఊర్లో ఇంకా తెలుగు మీడియము అది ప్రైమరీ స్కూలే ఉంది, సెకండరీ స్కూల్ లేదు. మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేసింది ఏంటంటే మాకు సెకండరీ స్కూల్ ఇక్కడనే 10th క్లాస్ వరకు ఉండాలా, ఇక్కడున్న పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి అనే దాంతో మేము నారాయణ గారు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. చూద్దాం మరి. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వము 2 సంవత్సరాలు పరిపాలనలో చాలా పురోగతి, చాలా పథకాలు తీసుకొచ్చింది. 40 ఏళ్ళ తర్వాత సేమ్ ఇంద్రమ్మ ఇళ్ళ స్కీమ్తో ఇక్కడ కట్టుకునే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తుంది. దాంట్లో ఈరోజు 45 ఇళ్ళు ఏమో కట్టారు, మళ్ళీ ప్రొసీడింగ్స్లో కూడా ఇంకో 20 ఇళ్ళు ఉన్నాయి. సో కాంగ్రెస్ గవర్నమెంట్లో పేదలకి రేషన్ కార్డు వచ్చింది, విద్యార్థులకు సన్నబియ్యము, హాస్టల్లో ఉన్న వాళ్ళకి సన్నబియ్యం వచ్చినాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ కరెంటు బిల్, 0 కరెంటు బిల్లు ప్రొవైడ్ చేసినారు. ఇలా చూసుకుంటూ పోతే మనం ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బలపరిచిన అభ్యర్థి ఉన్నారో నారాయణ, ఆయనను ఎన్నుకుంటే మటుకు డెఫినెట్గా ఆయన ప్రత్యేక నిధులు కానీ గ్రామ పంచాయతీకి ఏవైతే నిధులు ఉన్నాయో అవి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు కానీ ఇవన్నీ సెగ్రిగేట్ చేసుకొని రావడానికి ఆయన తగిన కృషి చేస్తాడని ఆయన ఆ ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన అయితే బెస్ట్ ఉంటుందని మా ఫీలింగ్ అండి. ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? మాకు నారాయణ కావాలి. ఎందుకవా నారాయణ ఎందుకు మంచి గెలవాలి? పిల్లగాడు, ఆ, చిన్నప్పటికి వెళ్ళి మేము చూసినాం. మంచి పిల్లగాడు, మంచి పనులు చేస్తాడని మాకు నమ్మకం ఉంది. ఆ, చెయ్యాలి. ఆ. నారాయణ వస్తేనే మంచిది మాకు. నువ్వు చెప్పమ్మా, ఎందుకు అంటే ఎవరు గెలుస్తారని నువ్వు అనుకుంటున్నావు? ఎందుకు? నారాయణనే గెలుస్తాడు. ఎందుకమ్మా? చదువుకున్న విద్యార్థి చదువుకున్న పిల్లలకి స్కూల్ పెద్దగా చేస్తాడు, మంచిగా చేస్తాడు. మోరీలు ఇంతకు ముందు వాళ్ళకి చెప్తే ఏం పట్టించుకోలేరు. మా మోరీలు అట్లనే ఉన్నాయి, మా ఇండ్లు బాగలేవు. అసలు నారాయణ వస్తేనే మా కాంగ్రెస్ నుండి మంచిగా చేస్తాడు పనులని నారాయణనే పెట్టినాం మేము. నా పేరు రామంజనేయులు, వెంకటాపురం గ్రామ వార్డు మెంబర్ వల్ల కొడుకుని నేను. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో ఏం జరిగిందంటే డబుల్ బెడ్రూమ్లు కట్టినారు, అవి ఎవరికి ఒక్కరు కూడా రాలే ఇప్పటి వరకు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత 40 ఇండ్లు కట్టినారు, అందులో మేజర్గా పేద వాళ్ళకి వచ్చినాయి. ఆ 40 ఇండ్లు కంప్లీట్లో ఉన్నవి, ఇంకా 20 ఇండ్లు ఉన్నాయి, అవి కూడా వస్తాయని చెప్తున్నారు. మోరీలు కానీ, రోడ్లు కానీ, కరెంట్ బిల్లు కానీ, ప్రతి దాంట్లో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంచి చేస్తుంది. జనాలు మొత్తం కాంగ్రెస్ ఎంబడ ఉండి విజయాన్ని సాధిస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకు అంటే నారాయణ అన్న ఇక్కడ చాలా మంది కూడా చూస్తే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నారాయణ గెలవాలని అంటున్నారు. అంటే ఎందుకోసం ఆయన గెలిస్తే అంటే ఏం చేస్తారు, మీ ఊరిని ఎలా డెవలప్ చేస్తారు? ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న తాట ఒకసారి నారాయణ ఇల్లు చూడండి ఎట్లా ఉంది. పేద పిల్లగాడు, ఆ పిల్లగాడు ఏమంటుండంటే నాకు ఏదో ఊరిని దోచేయాలని చేసేయాలని లేదు. జనాలకు ఏదైతే ఇంపార్టెంట్ ఉందో మోరీలు కానీ, రోడ్లు కానీ, చాలా మంది చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉన్నారు. అందరిలాగా మనం కాకుండా అట్లనే వెనకాల పడి ఉన్నాం అనుకోండి, ఈ ఊరిని దోచేసే వాళ్ళు అట్లనే ముందుకు సాగుతారని చెప్పే ధ్యేయంతో ఆ బాబు ఎలక్షన్లో నిలబడడం జరిగింది. మహబూబ్నగర్ రూరల్ పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో మనం ఉన్నాము. ఇది మహబూబ్నగర్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూస్తే ఫుట్బాల్ గుర్తుతోని అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి నారాయణ ప్రచారంలో ఉన్నారు. అయితే ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం, ఆయన గెలిస్తే ఊరికి ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు, అసలు ఆయన ఎందుకు సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు, ఆయన మాటలు తెలుసుకుందాం. ముఖ్యంగా అంటే మీరు ఎందుకోసం అంటే ఫస్ట్ టైం నాకు తెలిసి మీరు రాజకీయంలోకి వస్తున్నారు, ఫస్ట్ టైం మీరు ఇక్కడ సర్పంచ్ కూడా నిలబడుతున్నారు. అయితే అసలు మీ ఇంటెన్షన్ ఎందుకు సర్పంచ్ గా మీరు నామినేషన్ చేసింది, ఎందుకు సర్పంచ్ గా గెలవాలనుకుంటున్నారు? అంటే నేను అన్న చదువుకున్న వ్యక్తి అన్న, ఒక నిరుద్యోగి. ఏంటంటే ఇప్పుడు గ్రామాలలో కొన్ని అభివృద్ధి జరగలేదన్న. గత ప్రభుత్వంతో చూసుకుంటే అసలు ఏం అభివృద్ధి అనేది జరగలేదు. కాబట్టి మన యూత్ అనే వాళ్ళు దిగుతే ఎట్లుంటుంది, మన యూత్ కొద్దిగా ఆలోచించి విద్యాపరంగా కానీ గ్రామ అభివృద్ధికి కానీ ఏడ చూసిన మోరీలు, లైట్ ప్రాబ్లం, గ్రామ అభివృద్ధి చాలా వెనుకబడి ఉంది. కాబట్టి మన అంటే యూత్ వస్తే ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనేది నేను ఈ ఆలోచనతో రాజకీయంలో దిగినానా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సార్తో నేను కొట్లాడి గ్రామ అభివృద్ధికి ఏమైనా ఏ కార్యక్రమాలైనా పాటుపడి గ్రామం అభివృద్ధి చేసుకుంటా అని ఆ విధంగా నేను దిగినానా. కాబట్టి ఓకే, మీరు సర్పంచ్ గా గెలిస్తే మీరు గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు? అంటే మీకు ఏమైనా ప్రణాళిక ఉందా, ఏమైనా ఎజెండా ఉందా? ఉంది అన్న. నేను సర్పంచ్ గా గెలిచిన తర్వాత ముఖ్యంగా విద్యా వ్యవస్థ అనేది బాగుపడతా. మరియు దీంట్లో ఈ ఊరు సమస్య మెయిన్ ఒకటి బొడ్రాయి వ్యవస్థ అనేది ఉంది, అది మెయిన్ సమస్య, అది తీరుస్తా. మరియు హై స్కూల్ లేదన్నా, అది ఒకటి హై స్కూల్ మరియు లైబ్రరీ ప్రాబ్లం, ఇవి చాలా కీలకమైనది. అవి ఎగిన చేస్తాను. మరియు మోరీలు, అంగన్వాడీ కేంద్రము మరియు వీధి లైట్లు ఇవన్నీ నేను తీర్చిదిద్దుతా అని హామీ ఇస్తున్నాను. ఇంతకుముందు ఎవరుండే అంటే ఇక్కడ సర్పంచ్ గా ఏ పార్టీ వ్యక్తి ఉండే? ఇంతకుముందు టీఆర్ఎస్ వ్యక్తి ఉండేనా. మరి అప్పుడు బీఆర్ఎస్ వ్యక్తి ఉన్నప్పుడు ఇక్కడ సమస్యలు ఉంటే మీరు కూడా అంటే ఊరికి సంబంధించిన వ్యక్తి, మంచిగా చదువుకున్న వ్యక్తి, అప్పుడు ప్రశ్నించలేదా? అంటే దీన్ని అభివృద్ధి చేయడానికి వారిపైన మీరు గలమెత్తలేదా? అప్పుడు గలం ఎత్తినామన్నా, అడిగినాం. అయితే ఏమన్నారంటే చేస్తాం ఇంకా అంతా వాళ్ళదే రాజ్యం, ఎట్లా అంటే అట్లా జరిగింది. కాబట్టి మేము చేస్తాం, అది ఒక్కటే మాట.
ఇంకా ఏం అనలేరు వాళ్ళు. అయితే మీరు ఇప్పుడు సరే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి కూడా 2 సంవత్సరాలు అయింది కదా. అవును. ఈ ఊరికి మీరు ఏమన్నా అంటే పార్టీ తరఫు నుండి ఏమన్నా చేసిండ్రా, ఏమన్నా అభివృద్ధికి సంబంధించిన ఏమన్నా చేసినా? చేసినామన్నా ఇప్పుడు మా పార్టీ తరపు నుంచి అంటే ఇంటింట ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయన్నా, ఎన్ని ఇండ్లు వచ్చినాయి? 40 ఇండ్లు వచ్చినాయన్నా. దాంట్లో ఒక 20 ఇండ్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ప్రొసీడింగ్స్ వచ్చినాయి, ఇంకా 15 ప్రొసీడింగ్స్ వచ్చినాయి. మరియు ఇది సన్న బియ్యం పథకము, మరియు ఇంటింట ఇంద్రమ్మ చీరలు, ఫ్రీ బస్ పథకం, ఇవన్నీ చాలా ఉచిత కరెంటు, ఇవన్నీ చాలా రైతులన్నీ చాలా సంతోషపడుతున్నారు ఇప్పుడు. అయితే ఇంకొకటి ఒక నిమిషం మనం ఇంకోటి ముఖ్యంగా ఆలోచిస్తే గతంలో సర్పంచులు మస్తు పనులు చేసిండ్రు, కానీ ఆ బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటికీ కూడా బిల్స్ రావట్లేదని బాధపడుతున్నారు. అరే సర్పంచ్కు చేయకండి, ఎందుకంటే మనం పైసలు పెట్టుకుంటాం కానీ పైసలు వచ్చేటట్టు లేవు అంటున్నారు. సో మీరు ఒక ఎడ్యుకేటెడ్ గా మీరు చెప్పండి, మరి రేపటి నాడు మీరు ఇంకా పనులు చేస్తే కూడా మరి బిల్స్ వచ్చే అవకాశం ఉందా? ఉంది అన్న, తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విన్న నమ్మకం ఉంది. బిల్స్ వస్తాయి, అన్ని బిల్లు సాధించి రేవంత్ రెడ్డి సార్ ప్రకారము హామీలు ఇచ్చిండు. కాబట్టి ఆ బిల్లు సాధించి గ్రామ అభివృద్ధి దేశ అభివృద్ధి అన్నాడు. కాబట్టి గ్రామ అభివృద్ధి జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. ఓకే ఎడ్యుకేటెడ్ గా ఒక మంచిగా చదువుకున్న వ్యక్తి, నేను ఊర్లో సర్వే చేస్తున్నా కూడా ప్రతి ఒక్కరు అంటున్నారు మంచిగా చదువుకున్న వ్యక్తి వచ్చిండ్రు. చదువుకున్న వాళ్ళు ఉంటే రేపు అన్నాడు ఊరిని ఎట్లా బాగు చేయాలని కూడా ఆలోచిస్తారు అని అంటున్నారు. ఓకే, ఆ విషయంలో ఎవరైతే ఎడ్యుకేటెడ్ మంచి చదువుకున్న వాళ్ళు రావడానికి కూడా మనం హర్షిస్తున్నాం, రావాలి రాజకీయాల్లోకి. అయితే మీరు చివరిగా మీ వెంకటాపూర్ గ్రామ ప్రజలకు మీరు ఒక అభ్యర్థిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చివరిగా మా అభ్యర్థులకు చెప్పేది ఒకటే, నాకు అమూల్యమైన మీరు ఓటు వేసి గెలిపిస్తే ఈ గ్రామాభివృద్ధి ఏందో నేను చూపిస్తా, అన్ని విధంగా సహకరిస్తా. కాబట్టి అందరి సహకారం నాకు ఉండాలని, కాంగ్రెస్ పార్టీ అండదండాలతో ఎప్పుడు మీకు ఉంటుందని ఈ హామీ ఇస్తున్నాను.